లావు శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పినట్టు బడ్జెట్ గురించి మనం మాట్లాడడం జరిగింది. ఎంతో చక్కగా మన రాష్ట్రానికి ఈ బడ్జెట్ వల్ల ఏం మేలు జరుగుతుంది, అలాగే ఏముంటే బాగుంటుంది అని ఎంతో చక్కగా మాట్లాడడం జరిగింది. బడ్జెట్ గురించి లేకపోతే మన రాష్ట్రం గురించి మాట్లాడకుండా, అలాగే ప్రెసిడెంట్ గారి మోషన్ ఆఫ్ థ్యాంక్స్లో మన రాష్ట్ర బడ్జెట్ కానీ లేకపోతే ఆమెకు ధన్యవాదాలు తెలిపే ఇది లేకుండా, మరి ఈరోజు మిథున్ రెడ్డి గారి పైన 3,000 కోట్ల లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అది బయటపడింది, విత్ బయటపడింది. అందుకు పాపం ఆయన మతి తప్పిందో మరి ఏమైందో తెలీదు. మొన్నటి వరకు ఒక అతను 1.0 సినిమా చూపించాడంట, అది ఎప్పుడు ఆడిందో తెలీదు, ఎప్పుడు రిలీజ్ అయిందో తెలీదు. మళ్ళీ 2.0 సినిమా ఆడకముందే ఈయన అపరిచితుడు 2 చూపిస్తున్నాడు మాకు పార్లమెంట్లో. ఈరోజు ఒక మాట మాట్లాడే ముందు ఒక పార్లమెంట్ సభ్యులుగా ఎంతో ఫ్యాక్ట్స్ చెక్ చేసుకొని మనం మాట్లాడే ప్రతి దానికి విత్ ప్రూఫ్ అది కరెక్టా కాదా అనేది చూసుకొని మాట్లాడాలి. ఎందుకంటే పార్లమెంట్లో మాట్లాడుతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్. అలాంటప్పుడు మరి ఎంతసేపు ఈనాడు మన రాష్ట్రంలో కొన్ని సంస్థలు ఉన్నాయి, తప్పుగా ఒప్పుగా చూపించేది. అది పార్టీలకు అతీతంగా చూపించే సంస్థల్లో ఒకటి ఈనాడు, ఈటీవీ. అది మేము తప్పు చేసినా చూపిస్తున్నారు. మరి అలాంటప్పుడు ఒక వార్త పెద్దిరెడ్డి గారి పైన వచ్చినప్పుడు దాన్ని మనసులో పెట్టుకొని పాపం అతగాడు ఈనాడు జపం చేస్తున్నాడు, మార్గదర్శి పైన మాట్లాడుతున్నారు. అసలు ఫ్యాక్ట్స్ తెలుసా ఆయనకు? మార్గదర్శి దాదాపు 90% ఏవైతే ఉన్నాయో అవి చెల్లించేశారు. అట్లాగే 1% ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో అది ఎస్రో ఫండ్లో ఉంది. హైకోర్టు, సుప్రీంకోర్టుకు కూడా వీళ్ళు వెళ్తే అక్కడ ఏకీభవించారు. కోర్టులు అలాగే వాళ్ళు ఫైల్ చేసిన వాళ్ళు కూడా ఏకీభవించారు. ఇది తెలియనట్టుంది ఆయనకు. అట్లాగే మరి వీళ్ళు చేయని దారుణాలు లేవు, వీళ్ళు చేయని మోసాలు లేవు, అసలు దోచుకున్న రంగం లేదు. అలాంటిది ఇలాంటి వాళ్ళు రాష్ట్ర అభివృద్ధి గురించి లేకపోతే మా గురించి లేకపోతే సీఎం గారి గురించి మాట్లాడడము చాలా తప్పు. మొన్న అటవీ శాఖ భూములు ఏవైతే ఉన్నాయో దాదాపు 100 ఎకరాలు కబ్జా చేసి అక్కడ ప్యాలెస్లు కట్టి నిర్మించి ఫెన్సులు వేసి మళ్ళీ ప్రభుత్వ డబ్బులతో విద్యుత్ రోడ్లు కట్టించుకున్నారు. అది తప్పు అని చెప్పాను. అట్లాగే పీలేరులో కానీ పుంగనూరులో కానీ 100 ఎకరాలు కబ్జా చేశారు, విత్ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. ఆనాడు రైతులకు మేము రిజర్వాయర్ కడతామని చెప్పి 1 రూపాయి కూడా వాళ్లకు చెల్లించకుండా, నష్టపరిహారం ఇవ్వకుండా దాదాపు 300 కోట్లు రైతుల నుంచి తీసుకొచ్చి ఆ రైతులను మోసం చేసి మళ్ళా సొంత పిఎల్ఆర్ సంస్థ, వాళ్ళ సొంత సంస్థ పిఎల్ఆర్ సంస్థకు ఇచ్చి రిజర్వాయర్ నిర్మించారు. వాళ్లకు 100 కోట్ల ఫైన్ కూడా వచ్చింది, మీరు గమనించుకోవాలి. అట్లాగే మా రాయలసీమలో పాపము చాలా నష్టపోయిన రైతులము చాలామంది ఉన్నాం. పాడి రైతులు ఏదో పాపం 4 గోవులు, ఆవులను, గేదెలను పెట్టుకొని బ్రతుకుతారు. అట్లాంటిది మనం అందరం గమనించాం. 5 సంవత్సరాల కాలంలో వీళ్ళు అడ్వాన్సులు ఇచ్చి ఎప్పటికప్పుడు రాత్రికి రాత్రి పాపం వాళ్లకు డబ్బులు తగ్గించి 1 రూపాయి 2 రూపాయలు లీటర్కి తగ్గించి వాళ్ళని మోసం చేశారు. అట్లా మాడి రైతులను కూడా 100 కోట్లు కమిషన్లు తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి. మరి గ్రనైట్ ఏదైతే ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఉందో అది మరి వాళ్ళ అల్లుడిది కాదా? అక్కడి నుండి మార్కెట్ ప్రైస్ కన్నా 10,000 తక్కువ చేసి అందరితో కట్టించుకున్నారు. మరి ఇవన్నీ బయటికి వచ్చినప్పుడు మరి అన్ని ప్రూఫ్తో నేను మాట్లాడుతున్నా. ఈరోజు ప్రూఫ్స్ లేకుండా నేనేం మాట్లాడట్లేదు వాళ్ళలాగా. ఈరోజు రాష్ట్ర అభివృద్ధి గురించి మనం అంతగా శ్రమిస్తున్నాం.
అమరావతి గురించి, పోలవరం గురించి మాట్లాడతారు వీళ్ళు. 5 సంవత్సరాల కాలంలో ఏమి ఒక డెవలప్మెంట్ చేయని వాళ్ళు ఈరోజు 7 నెలల్లో ఇన్ని తీసుకొచ్చినా సరే వీళ్ళు ప్రశ్నిస్తున్నారంటే మరి వీళ్ళు దద్దమలా ఏమనుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. ఒక మాట మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఈరోజు పార్లమెంటులో పురంధేశ్వరి గారి గురించి మాట్లాడారు. ఒక మహిళ, నేను పార్టీ చూడట్లేదు, ఒక మహిళగా నేను ఈరోజు మాట్లాడదలుచుకున్నాను. ఒక సీనియర్ లీడరు, కేంద్ర మంత్రిగా చేసినారు. అలాంటిది పురంధేశ్వరి గారి గురించి మాట్లాడడము, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడితే తను లేసారే తప్ప ఇంకా వేరే ఏం లేదు. అలాంటప్పుడు ఆయనకు ఏం హక్కు ఉంది? ఫస్ట్ నీ పైన ఉన్న మచ్చ నువ్వు తీసే, ఆ తర్వాత నీకు మాట్లాడే హక్కు ఉందని మేము ఇది ఖచ్చితంగా పార్లమెంట్లో తీసుకెళ్తాము. ఆయన మాట్లాడిన మాటలు కూడా మేము నోటీస్ ఇస్తాము, దాన్ని డిలీట్ చేయాలని మేము అనుకుంటున్నాము. సో ఖచ్చితంగా మేము రాష్ట్రం అభివృద్ధి వైపు ఆలోచన చేస్తాం, కానీ ఇట్లాంటి చిల్లర మాటలు, ఇట్లాంటి చిల్లర కథలకు మేమైతే ఎప్పుడూ కూడా ఆలోచన చేయము. మేము అభివృద్ధి కోసమే ఉన్నాము. ధన్యవాదాలు. మీరు అభివృద్ధి అంటూ రాష్ట్రంలో ఆర్థిక ఉద్యోగం జరుగుతున్నారు. వైసీపీ రాష్ట్రంలో ఇంకోవైపు 7 నెలల్లో 80,000 కోట్లు అప్పు తెచ్చారు. మరొకటి ఏంటంటే కేవలం రాజధాని పేరుతోటి 55,000 కోట్లు అప్పు చేశారు 7 నెలలు. అభివృద్ధి మాత్రం ఇంతవరకు కనిపించట్లేదు వైసీపీ. మీరు ఢిల్లీలో కూర్చుంటే అభివృద్ధి కనిపించినట్లేదు మీకు. ఒక నిమిషం, 5 సంవత్సరాల్లో మరి వీళ్ళు కనీసం క్యాపిటల్ ఏంది అంటే మాకు తెలీదు అన్నోళ్ళు ఈరోజు క్యాపిటల్ గురించి మాట్లాడతారా? పోలవరం ప్రాజెక్ట్ ఏమైంది? కడప స్టీల్ ప్లాంట్ ఏమైంది? మరి ఆయనే కదా తీసుకొచ్చింది. సొంత నియోజకవర్గంలో చేయలేకపోయినాడు, మళ్ళీ ఈరోజు ఏమి కనిపించలేదు. ఒకటి, వాళ్ళు చేసిన అప్పులు తీర్చి డెవలప్మెంట్ చెయ్యాలి అంటే రాత్రికి రాత్రి మేమేం మెజిషియన్స్ కాదు. 7 నెలల్లో ఇంతగా ముందుకు తీసుకెళ్తున్నాము రాష్ట్రాన్ని. అది మీరందరూ కూడా దాన్ని అప్రిషియేట్ చేయాలి. కానీ 5 సంవత్సరాలు లేని గొంతులు ఇప్పుడు లేస్తున్నాయంటే ఇంకా ఏమనుకోవాలి వాళ్ళని? ఇదే సినిమా 2.0 సినిమా మేము చూపించాల్సి వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.